भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली ఇక ఇందులో క్యారెక్టర్స్ ఇప్పుడు శివగామి, కట్టప్ప, అమరేంద్ర బాహుబలి, శివుడు వీళ్ళేనా ఇంకా ఉన్నారా మనకి? లేదండి, మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళే. నాకు వీళ్ళ మధ్యన ఉన్న డ్రామాని మొత్తం పండించడానికే నాకు టైం సరిపోలే. నాకు అంటే టైం ఇన్ ద సెన్స్ సినిమా తాలూకు డ్యూరేషన్ సరిపోట్ల. ఇంకా బోల్డ్ అంత కథ చెప్పొచ్చు అందులోనే. ఇంకా చాలా కథ చెప్పొచ్చు, కానీ మనం 2 గంటలు 2.5 గంటల కన్నా ఎక్కువ పెట్టలేం కదా సినిమాని. సో చూపించడానికి లేదు. సో వేరే వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టడానికి ఛాన్స్, స్కోప్ కనపడలా. సో మీకు ఇది ఇంకా కొంచెం ఏమంటారు, ప్రెషర్ ఎక్కువ కదా? బికాస్ ఫస్ట్ బాహుబలి మీద ఓకే, రాజమౌళి గారు బాహుబలి తీస్తున్నారు, ఎలా ఉండబోతుంది చూస్తున్నాం. బాహుబలి చూసేసాం, ఇంకా ఏం చేస్తారు రాజమౌళి గారు? నాకు తెలుసు డెఫినెట్గా అది ప్రెషర్ కాదండి. ప్రెషర్ కన్నా ఫస్ట్ పార్ట్ బ్రహ్మాండంగా చూశారు, కథ కంప్లీట్గా చెప్పలేదు మనం. సో మిగతా కథను చూడడానికి డెఫినెట్గా ఆడియన్స్ వస్తారన్నది ప్రాక్టికల్గా చూస్తే, లాజికల్గా ఇట్ ఈస్ యు ఆర్ గ్యారంటీడ్. మీ సినిమాకి ఒక గ్యారంటీడ్ ఓపెనింగ్స్ ఏదో ఒకటి ఉంటాయి అన్నది. అది ప్రెషర్ కన్నా నేను డెఫినెట్గా కన్వీనియన్స్గానే ఫీల్ అవుతా. ఒక పెద్ద కథ సగం చెప్పాం, మిగతా సగం చెప్పాలి. సో ఇంకా ఏదో చూపించాలని తప్పం లేదు, ఎందుకంటే నాకు ఎంత చూపించాలో ఆల్రెడీ కథలో ఉందండి. ఇక ఇందులో కాలకేయుడు లాంటి పాత్రలు ఇంకా ఉన్నాయా? కొత్తగా వేరే ఏం రావు, కానీ కాలకేయులకి చిన్న పాత్ర ఉంటుందండి సినిమాలో. మీరు ఇంట్రడ్యూస్ చేసిన లాంగ్వేజ్ వల్ల ఇప్పుడు స్కూల్స్ లో కూడా ఆ మాధ్యమం కూడా మొదలెట్టారు. కిలికిలి. మదన్ కార్కి అని తమిళ రైటర్ అండి ఆయన మొత్తం లాంగ్వేజ్ అంతా రాశాడండి. జస్ట్ ఏదో 4 ముక్కల కోసమని కాదు, మొత్తం లాంగ్వేజ్ అంతా రాశాడు. మీకు వచ్చా ఒక 2-3 సెంటెన్సెస్ అందులో అవి కాకుండా? నాకేమి రాదండి. మీకు వచ్చే ఉంటుంది, మీరు చెప్పట్లేదు కానీ. ఎందుకంటే యాక్టర్కి ఏ డైలాగ్ చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నీ మీరు మీ బాడీ లాంగ్వేజ్తో, మాడ్యులేషన్తో చెప్తూ ఉండడం నేను చాలాసార్లు చూశాను. అంటే ఆర్టిస్ట్ని బట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్కి అప్పుడు ఏం చేస్తున్నాం, ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది అన్నది మొత్తం బేస్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. తనకి చేసి చూపించడం, ఇలా చూపించడం అంత కరెక్ట్ కాదండి. తన ఆకలింపు చేసుకొని తన బ్రెయిన్లో దాని గురించి ఆలోచించుకొని హీ విల్ గివ్ ద అవుట్పుట్. సో ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక రకంగా ఉంటారండి. రమ్యకృష్ణ గారికి అసలు ఏమీ చెప్పొద్దు, కరెక్ట్గా స్పాట్లోకి వచ్చిన తర్వాత డైలాగ్ ఏంటో చెప్తే చాలు అంత. నాజర్ గారికి ముందు సీన్ ఏంటి ఎంత చెప్పాలి, ఆయన మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఇటు అని చేస్తారు. స్వీటీ అయితే షో వన్స్ అంటే ముందు చేసి చూపించి తర్వాత నేను ట్రై చేస్తాను, దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకో అంటే. సో ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హౌ దే వాంట్ అండర్స్టాండింగ్. అండ్ ఆర్టిస్ట్కి ఎలా కంఫర్టబుల్ అయితే అలాగే చేయడం ట్రై